హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా రుచిగా అదిరిపోయే కోడిగుడ్లు ములక్కాడ పులుసు చేసుకుందాం. అంతేగా అనుకోకండి, అన్నిట్లో కల్లా ఈ పులుసు చాలా డిఫరెంట్ రుచితో ఉంటుందండి. ఇక మొదలెడదామా? ముందుగా గుడ్లు ఉడికించుకుందాం. గుడ్లు చల్లటి నీటిలో వేస్తే ఉడికేటప్పుడు పైకి కిందికి కదిలి గుడ్లు పగిలిపోతూ ఉంటాయి. అందుకని గుడ్లు వేసే ముందు నీళ్లు కొంచెం వేడి చేసుకుంటే గుడ్లు వేయగానే కొంచెం గట్టి పడుతుంది. పులుసులోకి 2 ములక్కాడలు, 5 పచ్చిమిర్చి, 1 టమాటా, కొత్తిమీర, కరివేపాకు కడిగి ముక్కలుగా కోసుకుందాం. గుడ్లు మంచిగా ఉడికాయండి. పెంకులు ఒలుచుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టి ఉప్పు నీళ్ళలో వేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టి గుడ్లు వేపుకోవడానికి నూనె వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకుందాం. గుడ్లు ఎంత వేపుకుంటే అంత రుచిగా ఉంటాయండి. గుడ్లు వేగాక అదే నూనెలో తాలింపు గింజలు, చిటికెడు ఇంగువ, ఇంకో చిటికెడు మెంతి పొడి వేసుకుని కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు కట్ చేసుకున్న ములక్కాడ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుని కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మంచిగా మగ్గనిద్దాం. ఇప్పుడు టమాటా తురుము కూడా వేసి కలుపుకుందాం. మూడు నిమిషాల తర్వాత మంచిగా ముక్కలన్నీ మగ్గాక 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని 1 నిమిషం కలుపుతూ వేపుకుందాం. నేనైతే 30 గ్రాముల చింతపండు గుజ్జు వేసుకున్నానండి.
గుజ్జు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని 3/4 లీటర్ నీళ్లు పోసుకొని కలుపుకుందాం. రెండు నిమిషాలు నీళ్లు ఇలా పొంగుతూ ఉండగా గుడ్లు కూడా వేసుకొని మరొక 5 నిమిషాలు వదిలేద్దాం. ఇప్పుడు పులుసు అసలైన రుచి కోసం కొంచెం బెల్లం, గరం మసాలా 1 స్పూను, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని కలుపుకుందాం. పులుసుకు అసలైన రుచి రావాలంటే బెల్లం పడాల్సిందేనండి. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.